అందరికీ నమస్తే. ఈరోజు నేను చేసే బిజినెస్ గురించి, దాని ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టే ఇది చాలా తక్కువ మందికి తెలిసిన బిజినెస్ అండి. కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్. ఎస్పెషల్లీ ఓన్లీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయితారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది. అందుకోసమే నేను థంబ్‌నెయిల్‌లో ఆ విధంగా పెట్టాను. చాలా తక్కువ మందికి తెలిసిన బిజినెస్ అని. ఇది ఏం బిజినెస్ అంటే ఇది స్టడీ హాల్ అండి. స్టడీ హాల్ అంటే రీడింగ్ రూమ్ అండ్ స్టడీ హాల్ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్‌కి రీడింగ్ రీడింగ్ ఎన్విరాన్మెంట్‌కి సెటప్ చేసిస్తాం. లైక్ ఇండివిడ్యువల్ క్యాబిన్స్, ఏసీ, వైఫై, మినరల్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం అంటే వాళ్ళకి సెటప్ చేసిస్తాము. దీనికని వాళ్ళు క్యాబిన్ వైస్ మనకు మంత్లీ ఇంతని రెంట్ పే చేస్తారు. ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది ఓన్లీ మీరు స్టూడెంట్స్ ఏరియాలోనే చూడగలరు. ఇప్పుడు మీకు చూపిస్తున్న బిజినెస్ అనేది స్టడీ హాల్ అనేది ఇది నా ఓన్ అండి. ఇది టోటల్‌గా వచ్చేసి 196 కెపాసిటీ. ఈచ్ ఫ్లోర్ 93 క్యాబిన్స్ వచ్చేసి మీకు నాన్ ఏసీ జస్ట్ 10 ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో క్యాబిన్ అండి. ఇట్లా మనం టోటల్‌గా సెటప్ చేసినాం. చెప్పాలంటే మనది వన్ టైప్ ఆఫ్ యూనిక్ స్టడీ హాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్పినట్టే మీరు చెప్తారులెండి. ఎవరిది వాళ్ళది సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటారు. యూనిక్ ఏముంది మీకు ఇక్కడ ఇది అని అనొచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ఆల్మోస్ట్ చూసినా కూడా మీకు ఎట్లా ఉంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ టైప్ ఆఫ్ మీకు ఎన్విరాన్మెంట్ ఉంటుంది. క్యాబిన్స్ కానీ, స్పేస్ కానీ, క్యాబిన్ సైజ్ కానీ, మనం ఇచ్చిన ఇండోర్ ప్లాంట్స్ కానీ, యాక్చువల్‌గా ఇండోర్ ప్లాంట్స్ అండ్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అండి. అంటే టోటల్‌గా అన్నీ మనం క్లోజ్ చేస్తాం కాబట్టి ఎయిర్ ప్యూరిఫికేషన్ పర్పస్ కూడా మనం ఈ ప్లాంట్స్ అనేది అక్కడ సెటప్ చేయడం జరిగింది. వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు అబ్జర్వ్ చేస్తే చైర్స్ కానీ, ఇండివిడ్యువల్ చైర్స్ మధ్య గ్యాప్ కానీ, ఇవన్నీ కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు దీంట్లో. దీనికి సెటప్ కూడా ఏంటంటే చాలా ఖర్చు వస్తుందండి. ఆల్మోస్ట్ మాకు 200 కెపాసిటీకి నాకు ఇంక్లూడింగ్ అడ్వాన్స్ తోటి 5 లాక్స్ అడ్వాన్స్ ఉండి ఆల్మోస్ట్ 35 లాక్స్ నాకు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు వచ్చింది. దీని మీద ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. వన్స్ ఫుల్ అయిందంటే మాత్రం మీకు ప్రాఫిట్స్ అనేది డిపెండ్స్ ఆన్ రెంట్ ఉంటుందండి. నాకు ఓకే రీజనబుల్ రెంట్‌లో దొరికింది. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మీకు 1800 రూపీస్ నేను పర్ మంత్ వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తాను. అందరి స్టడీ హాల్‌కి, నా స్టడీ హాల్‌కి డిఫరెన్స్ ఏంటంటే యూనిక్ ఫ్యూచర్ అన్నాను కదా! ఇప్పుడు మీరు చూస్తున్నదండి డిస్కషన్ ఏరియా. దీన్ని సెపరేట్‌గా నేను మళ్ళీ ఒక 1.5 లాక్ ఇన్వెస్ట్ చేసి సెట్ చేశానండి. అంటే నాకు ఈ ఫీల్డ్‌లో కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఏందంటే డిస్కషన్ కోసమే కింద డిస్టర్బెన్స్ అవుతుంది. అది లేకుండా వాళ్ళ కోసం సెపరేట్ డిస్కషన్ ఏరియా అనేది మనం ఫస్ట్ టైం అశోక్ నగర్‌లో మనం స్టార్ట్ చేసాం. ఇది బాగా క్లిక్ అయిందండి. నాకు ప్లస్ అయింది నా స్టడీ హాల్‌కి కూడా. దీనికోసం సెపరేట్ అమౌంట్ చార్జ్ చేసి ఇది ఎక్కడ ఉండదండి. ఓన్లీ మన స్టడీ హాల్‌లోనే ఉంది. మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు అశోక్ నగర్‌లో అండ్ గాంధీనగర్ ఆర్టీసీ క్రాస్‌లో మన దగ్గరే ఉంటుంది. ఇది బెస్ట్ ఫ్యూచర్ అని చెప్తాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ అందరూ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎవరైతే ఇక్కడికి వచ్చి అశోక్ నగర్ వచ్చి కోచింగ్ అండ్ స్టడీ హాల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని రిఫర్ చేయండి. వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రస్ట్ మీ కంపల్సరీ. ఇది ఈ ఫ్యూచర్ అనేది మన దగ్గరే ఉంటుంది. అన్ని ఇక్కడ ఉంటాయి కానీ ఇవి ఫీచర్ అయితే ఉండదండి. డిస్కషన్ ఏరియా అనేది మన దగ్గరే ఉంటుంది. అందరు దీన్ని సపోర్ట్ చేసి నన్ను లైక్ చేసి అందరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.